చోట్ల సూటిగా ఒక 5 ప్రశ్నలు అడుగుతున్నాయన్ని. మద్యాన్ని నిషేధిస్తామని చెప్పావా లేదా? తర్వాతే ఓటు అడుగుతానని చెప్పారా లేదా? చేశాడా తమ్ముళ్ళు? ఓటు అడిగే హక్కుండాలని అడుగుతున్నా. ఇది నీ ఎన్నికల మేనిఫెస్టో. నేనిచ్చింది కాదు, నువ్విచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలో మద్యపాన నిషేధం చేస్తారని చెప్పావు, మాట తప్పావు. ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు మీకు లేదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. తమిళలో ఈరోజు ఇంకో పక్క చూడండి, వారం రోజులు సిపిఎస్ రద్దు చేస్తామన్నాడా లేదా? పిఆర్సీ ఇస్తాన్నాడా లేదా? ఇంటీరియం రిలీఫ్ ఇస్తాన్నాడా లేదా? ఎన్ని వారాలైన తమిళలో చేశాడా అని అడుగుతున్నా. జాబ్ క్యాలెండర్ ఇస్తాన్నాడా లేదా? డిఎస్సీ పెడతా అన్నాడా లేదా? ఏం తమ్ముళ్ళు ఉద్యోగాలు వచ్చాయా మీకు? మళ్ళీ జాబు రావాలంటే గంజాయి ఉండాలంటే జగన్ ఉండాలా? అవునా కాదా? రాష్ట్రాన్ని గంజాయిమయం చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. జర్నలిస్టులకి ఉద్యోగస్తులకి ఇళ్లు కట్టిస్తానడు, కట్టించావని అడుగుతున్నా. అదే మరి ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకి, మైనారిటీకి 50% ప్రభుత్వ పనుల్లో రిజర్వేషన్ పెడతానడు. పెట్టాడా తమ్ముడు అని అడుగుతున్నా. నేను ఒకటే చెప్తున్నాను, 2019 కంటే ముందు ముద్దులు పెట్టాడు, వరాలు ఇచ్చాడు, మీరు మైమర్చిపోయారు. వచ్చిన తర్వాత